కమల్ హాసన్, రజనీకాంత్లు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఒకరికొకరు క్రియేటివ్ ఇన్పుట్స్ ఇచ్చుకుంటారు ఈ సమకాలికులు. తన ప్రతి సినిమాని రిలీజ్ కంటే ముందే స్పెషల్ షో వేసి మరీ కమల్కి చూపించడం రజనీకి అలవాటు. కానీ కబాలి విషయంలో మాత్రం ఈ సెంటిమెంట్ మిస్ అయింది. రిలీజ్కు ముందే కాదు, ఇప్పటి వరకు కబాలి చూడలేదని చెప్పేశారు కమల్. కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ కు యాక్సిడెంట్ అయింది. మెట్లపై నుంచి పడిపోవడంతో కాలికి ఫ్రాక్చర్స్ అయ్యాయి. దీంతో హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు కమల్. ఈ యాక్సిడెంట్ టైమింగ్ నన్ను కబాలి చూసేందుకు అనుమతించలేదు. ఎంత త్వరగా వెళితే అంత త్వరగా చూస్తానని చెప్పారు ఈ విశ్వ నటుడు. నెల రోజులకు పైగా బెడ్ రెస్ట్ తీసుకుంటున్న కమల్ ప్రస్తుతం రికవర్ అవుతున్నట్లు చెప్పారు. ఏళ్ల తర్వాత నెల రోజులకు పైగా హాలిడే దొరికిందని అన్నారు ఆయన. తనే డైరెక్షన్ చేస్తూ శభాష్ నాయుడు చిత్రాన్ని 3 భాషల్లో తెరకెక్కిస్తున్నారు కమల్ హాసన్. తను పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్ సస్పెండ్ లో పెట్టినట్లే. అయితే శృతి హాసన్ డేట్స్ ఇస్తుందో లేదో, తను బాగా బిజీ ఆర్టిస్ట్ కదా అంటూ కమల్ హాసన్ జోక్ చేశారు. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందనే సందేహాలకు నిర్మాత శరత్ మరాత్ తెరదించారు. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని ఆయన స్పష్టం చేశారు. కిశోర్ కుమార్ పార్థసాని డాలీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేశారు. ఇది పవన్ శృతి జంటకు 2వ సినిమా. ఇది వరకు ఆ ఇద్దరు కలిసి చేసిన గబ్బర్ సింగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటించే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలవుతుంది.